ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నుంచి కీలక నేతలను ఓవైపు టీడీపీలో చేర్చుకుంటూనే మరోవైపు పార్టీలోని వర్గ విభేదాలను పరిష్కరిస్తున్నారు. ఎక్కడా సీట్ల పంచాయతీలు, గ్రూపు తగాదాలు రాకుండా ముందస్తు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. చకచకా పలు నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు టీడీపీ అధినేత. అధికార వైసీపీ నుంచి కీలక నేతలు టీడీపీలోకి క్యూ కడుతుండటంతో కొత్త సంవత్సరం తమకు బాగా కలిసి వస్తోందంటున్నారు ఆ పార్టీ నేతలు. మరోవైపు చాలా ఏళ్లుగా పార్టీ నేతల మధ్య ఉన్న వివాదాలు కూడా పరిష్కారం అవుతుండటంతో టీడీపీలో కొత్త ఉత్సాహం నెలకొంది. విజయవాడలో 2 ఏళ్లుగా కేసినేని బ్రదర్స్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మొదటి నుంచి టీడీపీ అధిష్టానం కేసినేని చిన్ని వైపు మొగ్గు చూపుతున్నా నాని సిట్టింగ్ ఎంపీగా ఉండటంతో సంయమనం పాటిస్తూ వచ్చింది. పార్లమెంటు పరిధిలోని పలువురు నేతలతో నానితో ఉన్న వివాదాలపై పలుమార్లు ఫిర్యాదులు వెళ్లినా పెద్దగా పట్టించుకోలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ హవాలో కూడా కేసినేని గెలుపొందడమే దీనికి కారణం. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాని చిన్ని మధ్య ఉన్న గ్యాప్ అంశాన్ని ఎలా సరిచేయాలా అని ఆలోచించింది. తిరువూరు ఎపిసోడ్ కలిసి వచ్చి కేసినేని నానియే పార్టీని వీడటంతో ఇక్కడి వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఎన్నికల్లో అన్నదమ్ముల పంచాయతీతో పార్టీకి ఇబ్బంది కలుగుతుందనుకున్న తరుణంలో నాని వెళ్లిపోవడం టీడీపీకి కలిసి వచ్చింది. అటు గుడివాడలో ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు మధ్య వివాదాన్ని కూడా చంద్రబాబు ఇలాగే పరిష్కరించారు. దాదాపు ఏడాది పాటు గుడివాడలో 2 వర్గాలు హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో వెంకటేశ్వరరావును పిలిపించుకుని మాట్లాడిన చంద్రబాబు సమస్య సద్దుమణిగేలా చేశారు. ఆ తరువాత గుడివాడ ఇన్ఛార్జిగా వెనిగండ్ల రాముని ప్రకటించారు. నంద్యాలలోనూ భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఎండి ఫరూక్ వర్గాల మధ్య వివాదాన్ని కూడా చిటికెలో పరిష్కరించారు చంద్రబాబు. నంద్యాలలో ఇన్ఛార్జిగా ఉన్న బ్రహ్మానందరెడ్డిని తప్పించి అక్కడ ఫరూక్ ను ఇన్ఛార్జిగా నియమించారు. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు రా కదిలిరా సభకు ఏవి సుబ్బారెడ్డిని దూరంగా ఉంచి ఘర్షణలకు తావు లేకుండా చేశారు. అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి వ్యవహారంలో కూడా చంద్రబాబు ఆచితూచి వ్యవహరించారు. దివాకర్ రెడ్డి అనారోగ్యం కారణంగా గత పార్లమెంటు ఎన్నికల్లో జేసీ పవన్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో పార్టీ వర్గాల్లో వ్యతిరేకత వచ్చింది. ఈసారి కూడా జేసీ కుటుంబం పోటీలో నిలిస్తే తలనొప్పి తప్పదని భావించిన చంద్రబాబు అనంతపురం పార్లమెంటు సీటు బీసీలకు కేటాయిస్తామని ప్రకటించారు. ఇక విశాఖలో అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య గ్రూప్ పాలిటిక్స్ పార్టీకి చేటు చేస్తాయని అందరూ భావించారు. దీంతో ఒకరి పరిధిలోకి ఒకరు రాకుండా గిరిగీసి పెట్టడంతో పాటు ఇరువురి మధ్య వివాదాలు రాకుండా సెట్ చేస్తున్నారు. మరోవైపు రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య వివాదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. ఈ విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్న చంద్రబాబు దాన్ని పరిష్కరించే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇలా వివాదం అవుతాయనుకున్న ప్రతి చోట తన రాజకీయ అనుభవాన్ని వినియోగిస్తున్నారు చంద్రబాబు. దీంతో కొత్త ఏడాది తమకు కలిసి వస్తోందని నమ్మకంగా ఉన్నారు తెలుగు తమ్ముళ్లు.